ఇండస్ట్రీలో కొన్ని రికార్డులు భలే గమ్మత్తుగా ఉంటాయి. వాటిని తలుచుకున్నప్పుడు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నాం. మీకు తెలుసా, టాలీవుడ్లో 99% ఏ హీరోకు లేని ఒక రికార్డ్ నితిన్ దగ్గర ఉందని? నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. తెలుగు ఇండస్ట్రీలో నితిన్ సాధించిన ఈ ఘనత ఫ్యూచర్లో కూడా అంత ఈజీగా అందదు. అంతగా ఊరిస్తున్నారు. ఇంతకీ ఏంటా రికార్డ్ అనుకుంటున్నారు కదా? ఒక్కసారి నితిన్ ట్రాక్ రికార్డ్ చెక్ చేయండి. ఆయన పని చేసిన డైరెక్టర్లను ఒకసారి చూడండి. నాటి రాఘవేంద్రరావు నుంచి నేటి రాజమౌళి వరకు తెలుగులో ఉన్న అగ్రదర్శకులందరితోనూ పనిచేసిన ఘనత నితిన్ సొంతం. ముఖ్యంగా ఈ జనరేషన్ దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, వినాయక్, ఈ నలుగురు దర్శకులతో పనిచేసిన హీరో నితిన్. తెలుగులో చాలామంది హీరోలు ఈ నలుగురిలో కేవలం ముగ్గురితో మాత్రమే పనిచేశారు. రామ్ చరణ్ని తీసుకుంటే రాజమౌళి, పూరి, వినాయక్తో సినిమాలు చేశాడు. అలాగే అల్లు అర్జున్, త్రివిక్రమ్, పూరి, వినాయక్తో సినిమాలు చేశాడు. ప్రభాస్ రాజమౌలి, పూరి, వినాయక్తో పనిచేశాడు. ఈ లిస్టులో కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే నితిన్ రికార్డును సమం చేశాడు. అయితే అది కూడా 2018 తరువాతే ఎన్టీఆర్ ఖాతాలోకి ఈ రికార్డు వచ్చింది. అరవింద్ సమేత సినిమాతో త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ ఖాతాలో చేరిపోయాడు. దానికి ముందు పూరి జగన్నాథ్, వినాయక్, రాజమౌళిలతో సినిమాలు చేశాడు. కానీ నితిన్ మాత్రం కెరియర్ మొదట్లోనే వినాయక్తో దిల్, రాజమౌళితో సై సినిమాలు చేశాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్తో హార్ట్ అటాక్, త్రివిక్రమ్తో ఆ సినిమాలు చేశాడు. లిస్టులోకి ఎన్టీఆర్ వచ్చే వరకు ఈ రికార్డ్ నితిన్ దగ్గర పదిలంగా ఉంది. కృష్ణవంశీ, రాఘవేంద్రరావు లాంటి సీనియర్ దర్శకులతో ఇటు జూనియర్ ఎన్టీఆర్, అటు నితిన్ కూడా సినిమాలు చేశారు. ఏదేమైనా కెరియర్లో ఇప్పుడు కాస్త వెనకబడ్డాడు, కానీ ఇప్పటికీ నితిన్ టాప్ టెక్నీషియన్స్తో పనిచేస్తూనే ఉన్నాడు.